నా ప్రత్యేక వందనాలు ప్రియులారా, ఈ ఉదయకాల ప్రార్థన మీ జీవితంలో అనేకమైన అద్భుతాలు జరిగిస్తున్నది. నిజంగా ఉదయకాల ప్రార్థన ఎంతోమంది విని బలపడి దేవుని యొక్క సన్నిధిలో వారు బలపడుచున్నారు. అదేవిధంగా ప్రార్థన ద్వారా మేలు పొందుతున్నారు. కనుక మీరు కూడా ఈ ఉదయకాల ప్రార్థనలో మీరు అందరూ పాలిభాసులు అయినట్లయితే నిశ్చయంగా మీరు మాతో ఏకీభించినట్లే ప్రియులారా, బలమైన కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితంలో జరిగిస్తాడు. నిజంగా ఉదయకాల ప్రార్థన ఎన్నో అద్భుతాలను జరిగిస్తుంది. ఈరోజు మనసు విప్పి, హృదయం విప్పి, తల పైకెత్తి, రెండు చేతులు పైకెత్తి ప్రభు సన్నిధిలో గడపండి. ఎందుకంటే ఉదయకాల ప్రార్థన నీ సమస్యలలో గొప్ప మార్గాలను సరళము చేస్తుంది. కట్టబడిన కట్లు, దురాత్మ శక్తుల ప్రభావాలు, చీకటి శక్తుల ప్రభావాలు, దురాత్మ సమూహము, అదేవిధంగా డిప్రెషన్, కలవరము, నీ కుటుంబం యొక్క భవిష్యత్తుని, నీ పిల్లల భవిష్యత్తుని, నీ భర్త భవిష్యత్తుని, నీ భార్య భవిష్యత్తుని నూతనమైన మార్గాల చేత ద్వారాలు తెరబడతాయి. ప్రియులరా, ఈ ఉదయకాల ప్రార్థన ఎంతో పరిశుద్ధతతో కలిగి ఈరోజు నువ్వు చేసినట్లయితే నిశ్చయముగా ఈరోజు దేవుడు మీ కుటుంబాన్ని తాకబోతున్నాడు. నాతో ఏకీభవించండి. ఈ ఉదయకాల ప్రార్థనలో దేవుడు గొప్ప కార్యాలు జరిగించబోతుండు. పరిశుద్ధాత్ముడా, నీకు వందనాలు ప్రభువా. ఈ దినం నీది ప్రభువా. ఈరోజు జీవించుట నువ్వు ఇచ్చిన కృప, ఈ యొక్క జీవము నీవిచ్చిన ఆశీర్వాదం. తండ్రి, ఈ దినము నన్ను ఆశీర్వదించండి. ఈ దినము నా జీవితంలో ఒక ప్రత్యేకమైన కార్యాలు జరిగించండి. ఆత్మీయతంగా ఎదుర్కొటకు ప్రభా, పరిశుద్ధునిగా జీవించినట్లు ప్రభా, నీకు లోబడి నీ వాక్యానుసారంగా నేను నడుచుకున్నట్లు నన్ను పవిత్రపరచు, పరిశుద్ధపరచు ప్రభా. ఈ ఉదయ కాలము నన్ను తాకి సంపూర్ణమైన విడుదల దయచేయి అయ్యా. నా మీద పనిచేస్తున్న ప్రతి చీకటి ప్రభావాలను కూల్చివేయి ప్రభా. ఇదిగో తండ్రి, వివేకము దయచే, జ్ఞానము దయచే ప్రభా. ఎలా నేను నీ యందు భయభక్తులు కలిగి ఉండాలా, ఎలా నా కుటుంబాన్ని నేను పోషించుకోవాలా, ఎలా నా అప్పులు తీర్చుకోవాలా, ఎలా నేను బిజినెస్ని ప్రభా ముందుకు వెళ్ళాలో నన్ను ఆశీర్వదించు. నా పనిని దీవించు, నన్ను దీవించు, నా కుటుంబాన్ని దీవించు ప్రభా. నాలో ఉన్న కలవరాన్ని, నాలో ఉన్న భయాన్ని, నాలో ఉన్న ఆందోళనను ప్రతి తీసివేయి. పరిశుద్ధాత్ముడా, నీవే నా బలము, నీవే నా కోట ప్రభా. నీవు తప్ప నాకు వేరే ఆధారము లేదు తండ్రి. నువ్వు ప్రేమగల దేవుడు ప్రభా. అయ్యా, నన్ను ఎంతగానో నువ్వు ప్రేమిస్తూ నా పట్ల నువ్వు కృప చూపిస్తున్నప్పుడు నీకు వందనాలు అయ్యా. ఇదిగో నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని అయినా అయ్యా, నా కుటుంబాన్ని ఆశీర్వదించండి, నా కుటుంబాన్ని లేవనెత్తండి. నా కుటుంబంలో ఒక ప్రత్యేకమైన కార్యాలను జరిగించినైనా, మేలు జరిగించినైనా అయ్యా, ప్రతి సాతాను ఒక కాడిని కూల్చివేయి ప్రభా. నిశ్చయముగా ప్రతి బిడ్డ వర్ధిల్లును గాక. ఈ దినము వారిని లేవనెత్తు ప్రభా. ఈ దినము మహిమతో వారు రగులును గాక. ఈరోజు నిజముగా వారు ఆశీర్వకరంగా మార్చబడును గాక. వారి బిజినెస్ దీవెనకరంగా మార్చబడును గాక. ఎవరైతే ఈరోజు బర్త్డే ఉందో వారు బ్లెస్ అయ్యి, ఈరోజు ఎవరైతే వివాహ దినం ఉందో వారిని బ్లెస్ అయ్యి, ఇదిగో ప్రభా, ఇదిగో తండ్రి, వారి యొక్క కుటుంబాలు అభివృద్ధి పొందును గాక తండ్రి. ఇదిగో తండ్రి, ఎగ్జామ్లో వారు పాస్ అవును గాక తండ్రి. మంచి జాబ్ వారికి వచ్చును గాక. ఒక మంచి ఇల్లు ఉండును గాక అయ్యా. మంచి ఒక 4-వీలర్ వెహికల్ ఉండును గాక, 2-వీలర్ వెహికల్ ఉండును గాక అయ్యా తండ్రి. వారి చేతి పని దీవించి బ్యాంక్ బ్యాలెన్స్ ఉండును గాక. అప్పులన్నీ తీరుటకు వారికి ఒక మార్గాన్ని సరళము చేయి అయ్యా. ఇదిగో తండ్రి, వారిని లేవనెత్తండి ప్రభా. నీ కృప చూపించు, నీ మహిమ చూపించు తండ్రి. దావీదును మరవలేదు నాయన, మోషేను మరవలేదు ప్రభా. వారి ప్రార్థన విని వారికి నూతనమైన మార్గాలు తెరిచిన దేవుడు తండ్రి. ఇదిగో ప్రభా, ఈ చిన్న కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని అయినా అయ్యా, వారు ఎంత శారీరకంగా కావచ్చు ప్రభా, డిప్రెషన్గా కావచ్చు ప్రభా, చీకటి శక్తులు, మంత్రశక్తుల ప్రభావం కావచ్చు ప్రభా, భార్యాభర్తల మధ్యలో సమాధానం లేకపోవచ్చు ప్రభా, ఎన్నో సమస్యలు ఈరోజు వారి కుటుంబంలో ఉన్నట్లయితే ఈ ఉదయకాలము వారిని దర్శించు, ఈ ఉదయకాలం వారిని ఆశీర్వించు, ఈ ఉదయకాలము వారికి నీ కృప చూపించి, ఈ ఉదయకాలము వారి జీవితంలో ఒక ప్రత్యేకతను తాకండి ప్రభా. అయ్యా తండ్రి, వారు అనుకున్న పనులని జరుగుటకు నువ్వు సహాయము చేయి. వారు అనుకున్న పనులన్నీ ప్రభా విడుదల కలుగునట్లు నువ్వు సహాయము చేయి అయ్యా. నువ్వు బలమైన దేవుడు ప్రభా, నీవే ఆశ్చర్యకరుడు ప్రభా, నీవే అద్భుతమైన దేవుడు ప్రభా. నిశ్చయముగా తండ్రి, అద్భుతమైన కార్యాలను జరిగించగల సమర్థుడు తండ్రి. ఇదిగో ప్రభా, నువ్వు మేలు చేయగల సమర్థుడు తండ్రి. నా ప్రభు, ప్రతి కుటుంబంలో మేలు జరిగించు, సమాధానము జరిగించు అయా. మా తండ్రి, వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకో తండ్రి. ఈ ఉదయకాల ప్రార్థన వారిని ప్రభా ఆశకరంగా మార్చండి, మేలుకరంగా మార్చండి అయా తండ్రి. వారి యొక్క కుటుంబంలో గొప్ప మేలు జరుగునట్లు నువ్వు సహాయము చేయండి అయా. ఆదికాండము 50:21 భయపడకము, నేను మిమ్మలను మీ పిల్లలను పోషించదనను ప్రభా. నిశ్చయముగా ఆ కుటుంబాలు పోషింపబడును గాక, ఆ కుటుంబాలు అభివృద్ధిలోకి వచ్చును గాక తండ్రి. వారిలో ఉన్న నీరసాన్ని కొట్టివే ప్రభా. ఉదయకాలము తండ్రి, వేదనతో బాధతో ఉన్నట్లయితే ఈ దినం వారికి సంతోషాన్ని కలగచేయి, ఆనందాన్ని కలగచేయి ప్రభా. ఏ వేదన ఈ ఉదయకాలము వారిని ప్రభా శోధిస్తుంది తండ్రి, దాన్ని కొట్టివే ప్రభా తండ్రి, దాన్ని అంచివే ప్రభా. దురాత్మని కాల్చివేయి, ఆ చీకటి శక్తులని కూల్చివే ప్రభా. నిశ్చయంగా కుటుంబాలు వర్ధిల్లును గాక. సమృద్ధి మేలు కుటుంబానికి దయచేయి. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. నువ్వు అద్భుతమైన కార్యాలను జరిగించునైనా, అద్భుతమైన మేలును జరిగించునైనా పరిశుద్ధాత్మ
పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు ప్రభా. సామెతలు 10:4 శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగునను ప్రభా. నిశ్చయముగా వీరు నీ మీద శ్రద్ధ నిలుచునుగాక, శ్రద్ధ కలిగి ప్రార్థనలో ఉండునుగాక, శ్రద్ధ కలిగి వాక్య జీవితం ఉండునుగాక, శ్రద్ధ కలిగి సంఘ సావాసం ఉండునుగాక, శ్రద్ధ కలిగి వారి కుటుంబాలు అందరు కలిసి ప్రార్థనలో ఏకీవించునుగాక ప్రభా. ఈరోజు నా తండ్రి మరి భర్త ప్రార్థన చేసే, భార్య చేదు భార్య ప్రార్థన చేసే, నా తండ్రి పిల్లలు ప్రార్థన చేయరు ప్రభా. ఎవరికి అక్కరక్కర వెళ్ళిపోతున్నారు తండ్రి, కుటుంబం అంతా కూడి నీ సన్నిధిలో గడుపుటకు ఈ దినము వారికి అనుగ్రహించండి, ఆశీర్వదించండి, మార్పు దయచేయి. కుటుంబంలో రక్షణ లేకపోతే రక్షణ దయచేయి. పిల్లలు రక్షింపబడును గాక, భర్త రక్షింపబడును గాక, భార్య రక్షింపబడును గాక, కుటుంబం అంతా వర్ధిల్లును గాక తండ్రి. వారిని దీవెనకరంగా ఆశకరంగా మార్చండి అయ్యా. ఇదిగో ప్రభా, ఇది ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చి ఈ ప్రార్థన ద్వారా ఆ కుటుంబాలను బలపరిచి స్థిరపరిచి ఆ కుటుంబంలో ఉన్న దురాత్మ అంధకార శక్తులను, దురాత్మ దయ్యాలను పాతాలకు బంధిస్తున్న ప్రభా. రైజబా రహందల్ల ఖబబౌ రషిరిరి హందల్లద రబౌ రషిరిరి హందల రజన్నాన్ విడుదల దయచే ప్రభా. ఆ దురాత్మ సమూహాలను కూల్చివేయి. నిశ్చయముగా కుటుంబాలు సమృద్ధి విడుదల కలుగును గాక ప్రభా. నిశ్చయంగా కుటుంబాలు మేలు పొందును గాక ప్రభా. నీవే అద్భుతమైన కార్యాలు జరిగించమని నజుడైన యేసుక్రీస్తునామ తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మరి ఈ ప్రార్థన మీరు నాతో ఏకీభవించినందుకు మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. మీ సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే దయచేసి కామెంట్ బాక్స్లో మీ రిక్వెస్ట్ తెలియపరచండి. అదేవిధంగా స్క్రీన్ మీద కనబడుతున్న నంబర్స్ కూడా మీరు వాట్సాప్ ఉంది, దయచేసి మీ రిక్వెస్ట్ తెలియపరచవచ్చు. మీ కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. ప్రతిరోజు ఈ ఉదయకాల ప్రార్థనలో మరి మీరు లైవ్లో పాల్గొనండి ప్రియులరా. ఎన్నో కుటుంబాలు విడుదల పొందుతున్నాయి, ఎంతోమంది మేలు పొందుతున్నారు. మీరు కూడా మేలు పొందాలని, అభివృద్ధి పొందాలని నేను ఎంతగానో ఆశపడుతున్నా. దయచేసి ఈ లైవ్ని 10 మందికి షేర్ చేయండి. ఈ ప్రార్థన ద్వారా నువ్వు మేలు పొందినట్లయితే ఖచ్చితంగా సాక్ష్యాన్ని పంచుకోండి ప్రియులరా. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశ్రయించునుగాక. ప్రైజ్ ది లార్డ్. మీకు అందరికీ ప్రత్యేక వందనాలు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.